భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు నిన్న ఒక చీనీకాయలు అమ్మిన రైతుతో మాట్లాడినాం. ఆయన 30,000 రూపాయలు టన్ను అమ్మినాడు. 10 టన్నులకు 2 టన్నులు షూటు ప్లస్ ఒక 5 టన్నుల కాయలు పక్కకు తీసేశారంట. పూలు కూడా సగం. ఆ రైతు ఏం మాట్లాడుతున్నాడు, నాకు అంతా కలిసినా కూడా ఇవన్నీ తీసేస్తే 19,000 రూపాయలు పడినాయి, నాది ఫస్ట్ క్వాలిటీ. మరి రైతు 19,000 రూపాయలు పడితే ఏ విధంగా బ్రతకగలుగుతాడు? ఒక సంవత్సరం పంట ఇది. ఒక సంవత్సరం పంట వాళ్ళు ఒక రోజులోనే లక్షలు ఇట్లా ఎన్ని వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు మనకు తెలియదు, కానీ లక్షలు సంపాదిస్తున్నారు. రైతుకైతే ఏమీ లేదు. మరి నిన్న ఒక వీడియోలో కూడా పెట్టాను, కనీసం రైతుకి 40,000 రూపాయలు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ 35,000, థర్డ్ క్వాలిటీ 30,000. కమిషన్ సరుకు ఎవరు కొంటారు, వాళ్ళతో తీసుకోమంటున్నాం వ్యాపారస్తులతో. కాబట్టి గవర్నమెంట్ తక్షణమే ఆలోచన చేసి ఈ పద్ధతిని పాటిస్తే రైతు కొంతవరకు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గతంలో ఏం జరిగింది, మరణ మృదంగాలే జరుగుతాయి. కాబట్టి రాజకీయ నాయకులకు విన్నపం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. అదేవిధంగా మొత్తం భారతదేశం అంతా ఎంత భూమి ఉంది, ఏం పంట పెట్టాలనేది కూడా ఒక అంచనా తీసుకోవాలా. మొత్తం వ్యవసాయదారులు ఏ గ్రామాల్లో పనిచేస్తున్నారు, ఏ మండలాల్లో పనిచేస్తున్నారో, ఏ గ్రామంలో ఎంత భూమి ఉంది, ఎంత పంట పెడుతున్నారు, ఇది గ్రామంలో వాళ్ళు సర్వే చేసి మండలంలో వాళ్ళకి ఇవ్వాలా. మండలంలో వాళ్ళు ఏం చేయాలా, ఇదంతా సర్వే చేసి మండలాలంతా నియోజకవర్గానికి ఇవ్వాలా. నియోజకవర్గం వాళ్ళు అందరూ కలిసి జిల్లా స్థాయికి ఇవ్వాలా. జిల్లా స్థాయి వాళ్ళంతా కలిసి రాష్ట్ర స్థాయికి ఇవ్వాలి. రాష్ట్ర స్థాయికి ఇవ్వాలా. రాష్ట్ర స్థాయిలో అంటే మొత్తం రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రానికి ఇచ్చి ఇంత భూమి ఉంది, ఇన్ని రకాల పంటలు పండిస్తున్నారు. నాకు తెలిసిన మటుకు 600 రకాల పంటలు పండిస్తున్నారు రైతులు. కాబట్టి ఏదో 5% 10% గిట్టుబాటు ధర ఉందేమో, కానీ 90% పంటలకైతే గిట్టుబాటు ధర లేదు. మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నాం. మరి అమెరికాలో అయితే భూభాగం మనకన్నా ఎక్కువ ఉంది, జనాభా తక్కువ ఉంది, కానీ వాళ్ళు ముందుగానే రైతులు ముందుగా రేట్ చెప్పి పంట పండిస్తున్నారంట. ఆ సిస్టమ్ ఇండియాలో కూడా పెడితే రైతులు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది. ఎందుకంటే దేశానికి సాకేది రైతే. రైతు కష్టపడి పంట పండిస్తేనే ఈ దేశానికి రెవెన్యూ వచ్చేది. పోయిన వీడియోలో కూడా నేను చెప్పాను. ఎందుకంటే దేశంలో ప్రతి ఒక్కరూ ఆహారం మనం భుజిస్తున్నామంటే కేవలం రైతు నుంచే. రైతు అనే వాళ్ళు కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ప్రజలకి, దేశానికి సేవ చేస్తున్నారు. వాళ్ళని బ్రతికిస్తే వాళ్ళు దేశాన్ని బ్రతికిస్తారు, ప్రజల్ని బ్రతికిస్తారు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి రైతును బ్రతికించండి. ఎందుకంటే ఈ ఉచితం అనేది ఇస్తే మనుషులు సోమరిపోతులు అయిపోయినారు నాకు తెలిసిన మటుకు. ఎందుకంటే మేము వ్యవసాయ కుటుంబం, అనంతపురంలో మేము వ్యవసాయం చేసి బ్రతికిన వాళ్ళం. వ్యవసాయం పాడి పంట పెట్టుకొని మేము పాడి పంటలోనే ఎదిగినాం. కాబట్టి రైతులు బాగుండాలంటే ఉచితం అనేది పూర్తిగా తగ్గించేసి, వాజ్పేయి గారు చెప్పారు, మనుషులకి ఉచితం అనేది ఇస్తే సోమరిపోతులు అయిపోతారని మహానుభావుడు ఏనాడో చెప్పినాడు. ఈరోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆయన 2 పనులైతే ఉచితంగా ఇమ్మని చెప్పారు. విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే చాలు, ఇంకా మిగతాటి ఏవి కూడా ఇవ్వకూడదని చెప్పేసి మహానుభావుడు చెప్పినాడు. మరి వాజ్పేయి గారికి వాళ్ళకి పాదాభివందనం. కాబట్టి గవర్నమెంట్ ఇకనైనా కూడా ఆలోచన చేసి ఉచితాలు తగ్గించేసి కష్టపడిన వారికి ఫలితం ఇంకా ఎక్కువ ఇవ్వండి. కాబట్టి ఇది మేమేం చెప్తున్నాం, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి, నియోజకవర్గం నుంచి జిల్లాల స్థాయి, జిల్లాల నుంచి రాష్ట్రాలన్నీ కలిసి కూడా కేంద్రంలో కూర్చొని మాట్లాడేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేదట్లా చేస్తే రైతు దేశాన్ని బతికిస్తాడు. ఎందుకంటే దేశాన్ని బతికించేది రైతే. 65% ఉంటే రైతాంగం బ్రతికితే దేశాన్ని బ్రతికిస్తుంది.
ఎందుకంటే లక్షల కోట్ల పొద్దు రెవెన్యూ వస్తుందంటే కేవలం రైతు నుంచే వస్తుంది. ప్రతి దానికి రైతు లేని మనం బ్రతకలేం. ఎందుకంటే అది 100% ప్రపంచంలో గాలి ఏ విధంగా వ్యాపించి ఉందో రైతు అదే విధంగానే గాలితో సమానంగా ఆయన కష్టపడి పంట పండిస్తే మనము ప్రతి ఒక్కరూ భోంచేస్తున్నాం. అదేవిధంగా దేశానికి లక్షల కోట్ల రెవెన్యూ వస్తూ దేశంలో అందరూ బ్రతుకుతున్నారు. ప్రతి వ్యాపారస్తుడు బ్రతుకుతున్నాడు. ప్రతి పెద్ద మాల్స్ పెట్టడంలో బతుకుతున్నారు. హోటళ్ళు పెట్టడంలో బతుకుతున్నారు. విదేశాల్లో మన సరుకులు తీసుకుని పోయి బతుకుతున్నారు. విదేశాలకు వ్యాపారం చేసేవాళ్ళు బ్రతుకుతున్నారు. ప్రభుత్వానికి మేము విన్నపంగా చెప్తున్నాము, రైతుల ద్వారా విదేశాలకు డైరెక్ట్గా సరుకు పోయేటట్లు చేస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఏ దేశానికి ఏం అవసరం ఉందో ఆ పంట పెట్టమని చెప్పి ముందుగానే రైతులకి ప్రకటిస్తే, గిట్టుబాటు ధరలు ప్రకటిస్తే తప్పకుండా రైతు ఆ పంట పెడతాడు. అంటే కొన్ని భూములు కొన్ని పంటలకే పరిమితం అవుతాయి. వాటికి అవే పండించడానికి అవకాశం కల్పించండి. పోయిన వీడియోలో కూడా చెప్పాను, చీనీకాయలకి గిట్టుబాటు ధర కావాలంటే దరిదాపుగా 30 ఫ్యాక్టరీలు నానాకు ఇవన్నీ తయారు చేసి వాళ్ళు అమ్ముతున్నారు. ఆ విధంగా కాకుండా అంటే జ్యూసులు మళ్ళీ అదేవిధంగా ఈ చీనీకాయలతో కూడా జ్యూస్ తయారు చేసి అమ్మితే ఖచ్చితంగా రైతులు బాగుపడతారు, ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని పోయిన వీడియోలో కూడా చెప్పాను. అదేవిధంగా టమాటా కూడా ఏమైపోతుంది, గిట్టుబాటు ధర లేక రోడ్లో బారేస్తున్నారు. కాబట్టి టమాటాలు కూడా అదే 30 ఫ్యాక్టరీలో జ్యూస్ తయారు చేస్తే అమ్మితే రైతులు బాగుపడతారు, ప్రజలు కూడా బాగుపడతారు, ఫ్యాక్టరీలు కూడా బాగుపడతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే యుద్ధ ప్రాతిక మీద ఈ విధంగా చేయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరొక విన్నపంగా చెప్తున్నాం, ఉపాధి హామీ పథకం ఉచితంగా నడుస్తోంది. దీనివల్ల అయితే ఈ దేశానికి ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే రైతులకు అనుసంధానం చేయండి. ఇప్పటికే దాదాపుగా 20 సంవత్సరాలు అయిపోయింది. ఉపాధి హామీ పథకం వృథాగా నడుస్తోంది. ప్రతి రైతుకు అనుసంధానం చేసి కనీసం 8 గంటలంటే 6 గంటలలో రైతు పొలాల్లో పనిచేస్తే అట్లా చేస్తే దేశం బాగుపడుతుంది, రైతు బాగుపడుతుంది. మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే రద్దు చేసి రైతులకు అనుసంధానం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపంగా చెప్తున్నాం. ఇకనైనా కూడా ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని చెప్పేసి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, రైతులు అందరూ కోరుతున్నాం. ఇట్లో అధ్యక్షుడు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.